ఏంటంటే ఒక అనుమతులు తెచ్చుకోకుండా ఒక సిస్టమేటిక్ ఫార్మాట్లో వెళ్ళకపోవడం. బిజినెస్ అనేది గ్రో అనేది ఆగిపోతుంది, స్ట్రక్ అయిపోతారు. మీరే స్ట్రక్ అయినప్పుడు మీ బిజినెస్ ఎలా గ్రో అవుతుంది? ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అవ్వాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. 100కి 90 మంది సక్సెస్ కాలేకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే డబ్బులు సంపాదించాలని ఏదో ఒక బిజినెస్ పెడితే ఎప్పటికీ సక్సెస్ అవ్వమండి. నా ఇంటెన్షన్, నా ఆలోచన ఏంటంటే ఎవరో కూడా ఒక మధ్యతరగతి ఇల్లాలు ఆర్థిక ఇబ్బందులను ఫేస్ చేయకూడదు అన్నదే నా లక్ష్యం. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ అనితారెడ్డి. వెల్కమ్ బ్యాక్ టు అనితారెడ్డి అఫీషియల్ ఛానల్. నేను ఏ వీడియో చేసినా ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలి, ప్రతి కుటుంబము ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి రావాలని కోరుకుంటూ ఉంటాను. అందులో భాగంగా ఇంట్లో ఉంటూ తక్కువ పెట్టుబడితోనే ఏమేమి బిజినెస్ చేసుకోవచ్చు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వర్క్ చేసుకుంటూ మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలి, ఇలా చాలా వీడియోస్ చేశాను. చాలామంది అక్క మీ వీడియోస్ బాగా మాకు ఉపయోగపడుతున్నాయి, మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి మేము బిజినెస్ స్టార్ట్ చేసి మనీ ఎర్న్ చేస్తున్నామని చెప్పారు చాలామంది. అలాగే చాలామంది అక్క మేము బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నామని కొంతమంది అక్క మేము బిజినెస్ స్టార్ట్ చేసాము, ఇంట్లోనే చిన్నదిగా స్టార్ట్ చేసాము తక్కువ ఇన్వెస్ట్మెంట్తోనే, కానీ మేము మార్కెటింగ్ చేసుకోలేకున్నాము అనేసి కొంతమంది ఇలా చాలా రకాలుగా నాకు కామెంట్ చేస్తున్నారండి. నేను అనుకునేదాన్ని మామూలుగా బిజినెస్ ఐడియాస్ చెప్తే ఇంట్లో ఉంటూ ఏదో ఒక బిజినెస్ చేసుకుంటారు కదా అనే ఆలోచనలో ఉండేదాన్ని. నేను రియలైజ్ అయింది ఏంటంటే ఇలా కాదు, చాలామంది మనం చెప్పినప్పుడు మాత్రమే ఇన్స్పైర్ అవుతున్నారు, కానీ ప్యాటర్న్ బిజినెస్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి, ఏమేమి ఫాలోఅప్ చేయాలి, బిజినెస్ స్టార్ట్ చేయాలంటే చాలా మందికి అవేర్నెస్ లేదండి. కాబట్టి నేను ఒక బిజినెస్ కోచ్గా మీ ముందుకు వస్తున్నాను త్వరలోనే. ఈరోజు నేను ఎవరైనా ఒక బిజినెస్ మొదలు పెట్టాలి అంటే అది ఇంట్లో అయినా బయట అయినా షాప్ అయినా ఏదైనా ఒక కంపెనీ పెట్టాలన్నా ఒక 10 విషయాలు పూర్తిగా తెలుసుకోవాలండి. ఫస్ట్ 1, ఆలోచించి ఒక వ్యాపారం సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ నైపుణ్యం, ఆ వ్యాపారం పైన మీకు ఎంత అవగాహన ఉంది, నువ్వు చేయాలనుకుంటున్న బిజినెస్ అనేది ఈ రోజు సరైందేనా అనేది ఆలోచించే బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలండి. ఫస్ట్ 1. అలాగే సెకండ్ 1, మార్కెటింగ్, నువ్వు చేయాలనుకుంటున్న బిజినెస్ గురించి పూర్తిగా పరిశోధించాలి, క్లియర్గా తెలుసుకోవాలి. నువ్వు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే నువ్వు ఎంతమందిని టార్గెట్ చేస్తున్నావు, ఫస్ట్ నువ్వు కస్టమర్లను నేను చేయాలనుకుంటున్న బిజినెస్కు 100 మంది ఉంటే చాలా, 1000 మంది కావాలన్నా 1,00,000 మంది కావాలన్నా నువ్వు చేయాలనుకుంటున్న బిజినెస్ కస్టమర్స్ వస్తేనే నీకు సక్సెస్ అవుతుందా అనేది నువ్వు ఫస్ట్ ఒక టార్గెట్ పెట్టుకోవాలి. తర్వాత నీకు కాంపిటీషన్ ఎలా ఉంటుంది, నువ్వు చేయాలనుకుంటున్న బిజినెస్కి కాంపిటీషన్, నీకు బిజినెస్ పోటీదారులు ఎలా ఉండొచ్చు, నువ్వు చేయాలనుకుంటున్న ఊర్లో అనేది కొంచెం క్లియర్గా తెలుసుకోవాలి. తర్వాత నువ్వు చేయాలనుకుంటున్నది ప్రోడక్ట్ బిజినెస్ ఏదైనా నువ్వు ఉత్పత్తి చేసి మార్కెటింగ్ చేయాలనుకుంటున్నావా, లేదంటే నువ్వు బయట తీసుకొచ్చి చేద్దాం అనుకుంటున్నావా అనేది క్లారిటీగా మీరు తెలుసుకోండి. థర్డ్ 1, నువ్వు చేయాలనుకుంటున్న వ్యాపారానికి కావాల్సిన ప్రణాళిక వేసుకోవాలి, ఒక లక్ష్యం పెట్టుకోవాలి. ఆర్థిక ప్రణాళిక అంటే ఎంత ఖర్చు వస్తుంది అనేది ఒక క్యాలిక్యులేటెడ్, ముందే మీరు ఎంత అవుతుంది దేనికి అనేది ఒక లెక్క ఉండాలి. అలాగే మార్కెటింగ్ ఊహ్యాలు, మార్కెటింగ్లో మనము ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా ప్రమోషన్ చేసుకోవాలి, ఇవన్నీ పర్టికులర్గా తెలుసుకోవాలి. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే, బిజినెస్ అంటే సైన్సేనండి. చాలామంది అనుకుంటారు బిజినెస్ ఏముంది, వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు మనకు చేత రాదా అని. అలా చేయలేరు అందరూ, వాళ్ళు కూడా చేస్తుంటారు. ఏ స్థాయిలో చేస్తుంటారో అదే స్థాయిలోనే 10 ఏళ్ళైనా అలాగే ఉంటారు, 20 ఏళ్ళైనా అదే స్థాయిలో ఉంటారు, ఎదగలేరు. ఎందుకంటే ప్రణాళికబద్ధంగా వాళ్ళు పెట్టలేదు కాబట్టి. అలాగే ఫోర్త్ 1, నువ్వు చేయాలనుకుంటున్నటువంటి బిజినెస్కి నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలుగుతావా, లేకుంటే ఏదైనా ఒక లోన్కు ఏమైనా ఎలిజిబిలిటీ ఉందా, నువ్వు చేయాలనుకుంటున్న పనికి నీ దగ్గర ఏమైనా వ్యక్తిగతంగా నువ్వేమైనా పొదుపు చేసుకున్నావా, లేదంటే నీకేమైనా నీ ఎడ్యుకేషన్ పరంగా నీ క్వాలిటీస్ ఉంటే బ్యాంకులో ఏమైనా లోన్ వచ్చే ఆపర్చునిటీ నీకుందా, లేదు అంటే నువ్వు ఎవరి దగ్గర అయినా పెట్టుబడికి కొంతమందిని నీతో పాటు భాగంగా నువ్వేమైనా షేర్ ఇవ్వగలుగుతావా, నీ దగ్గర అంత శక్తి లేకపోతే నీ స్కిల్ను ఉపయోగించి నాకు ఈ స్కిల్ ఉంది, మీరు ఇన్వెస్ట్ చేస్తే నేను రన్ చేయగలుగుతాను అని మీరు ఎవరికైనా చెప్పగలిగే కేపబిలిటీ ఉందా అనేది ఫస్ట్ మీరు నిర్ధారించుకోండి. ఇవన్నీ కూడా నేను చెప్పే పాయింట్లు అన్నీ కూడా మీరు 1 by 1 అన్నీ రాసుకోండి. అలాగే ఫిఫ్త్ 1, నువ్వు ఒక
చేయాలనుకుంటున్నావు. ఆ వ్యాపారాన్ని నువ్వు ఇంటి నుండి చేయాలనుకుంటున్నావా, లేదంటే ఏదైనా చిన్న స్మాల్ షాప్ పెట్టాలనుకుంటున్నావా, లేదంటే నువ్వు ఒక పెద్ద షాప్ పెట్టాలనుకుంటున్నావా, లేదంటే ఒక కంపెనీ ఏదైనా ప్రైవేట్ లిమిటెడ్ ఒక కంపెనీ లాగా పెట్టాలనుకుంటున్నావా, నువ్వు స్మాల్ బిజినెస్గా స్టార్ట్ చేసినా కూడా నువ్వు ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా ముందు ముందు గ్రో చేసుకోవాలనుకుంటున్నావా, అయితే నువ్వు ఈరోజే ప్లాన్ చేసుకోవాలి. అలా వెళ్ళే దారి అనేది రూట్ మ్యాప్ వేసుకోవాలి ఇప్పుడే. నువ్వు ఫ్యూచర్లో అలా చేయాలనుకుంటున్నట్టయితే నువ్వు ఇప్పుడే నీకు అనుకూలమైన ప్రదేశం ఏది, ఎక్కడ పెడితే నేను ఆ కస్టమర్లకు రీచ్ అవుతాను, నేను స్టార్టింగ్లోనే ఒక లిమిటెడ్ కంపెనీ పెట్టగలుగుతానా లేదా షాప్ పెట్టగలుగుతానా అనేది నువ్వు ఇప్పుడే ఆలోచించుకున్నావు అనుకో, ప్రణాళికబద్ధంగా నువ్వు ఒక షాప్ ఎంచుకోగలుగుతావు, ఒక ఏరియా ఎంచుకోగలుగుతావు. ఇది మీరు క్లియర్గా తెలుసుకోండి. అలాగే 6th వన్, ఒక వ్యాపారం ఏదైనా స్టార్ట్ చేయాలంటే ఈరోజు చాలా మంది చేస్తున్న పొరపాటు ఏంటంటే ఒక అనుమతులు తెచ్చుకోకుండా ఒక సిస్టమేటిక్ ఫార్మాట్లో వెళ్ళకపోవడం. ఒక బిజినెస్ ఏదైనా మనం స్టార్ట్ చేయాలి అంటే కొన్ని రకాల పర్మిషన్స్ ఉంటాయి, కొన్ని వాటికి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సింది ఉంటుంది, వ్యాపార రిజిస్ట్రేషన్, కొన్ని ట్యాక్స్ జిఎస్టీ రిజిస్ట్రేషన్, కొన్ని వాటికి లైసెన్సులు తెచ్చుకోవాలి, అప్రూవల్ లైసెన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ ఉండాలి. ఇలా అన్ని రకాల అనుమతుల గురించి కూడా మీరు ముందే ఆలోచించుకొని ఒక 3 months ముందు నుంచే ప్రణాళిక వేసుకోండి. ఎప్పుడైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి నైట్ అనిపించింది పొద్దున్నే స్టార్ట్ చేసేస్తే అప్పుడేమో మనకు ఆ రోజుకు మనకున్న మైండ్ సెట్కు మనం చేసేద్దాం అనిపిస్తుందండి. ఒక 2-3 months తర్వాత ఆలోచించుకుంటే నేను ఇది కాకుండా అది చేసింటే బాగుండు, అది కాకుండా ఇది చేసింటే బాగుండు అని మైండ్లోకి ఎప్పుడు వస్తుందో అప్పుడే బిజినెస్ అనేది గ్రో అనేది ఆగిపోతుంది, స్ట్రక్ అయిపోతారు. మీరే స్ట్రక్ అయినప్పుడు మీ బిజినెస్ ఎలా గ్రో అవుతుంది, ఇది పర్టికులర్గా తెలుసుకోవాలండి. 7th వన్, నేను ఇందాక చెప్పినట్టు ప్లేస్. ఒక ప్లేస్ ఎంచుకునేటప్పుడు నీ బిజినెస్ను ఒక టార్గెట్ ఆడియన్స్ను నువ్వు క్రియేట్ చేసుకోవాలి. నేను ఫస్ట్ చెప్పాను కదా, మీకు ఎంతమంది టార్గెట్ కస్టమర్లు కావాలనుకుంటున్నారో దాన్ని బట్టి మీరు ఫెసిలిటీస్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఒకవేళ మీరు ఒక 1000 మంది కస్టమర్స్ అనుకోండి, నాకు నా టార్గెట్ కస్టమర్స్ 1000 మంది కావాలని మీరు కోరుకుంటున్నట్టయితే మీరు ఆ 1000 మంది కస్టమర్స్ కావాల్సినటువంటి ప్లేస్ని ప్రొవైడ్ చేయాలి. అంటే వాళ్ళల్లో 100 మంది ఒకసారి వచ్చారనుకోండి, 10 మంది 10 కార్లు వేసుకొని వస్తారు, 100 మందిలో 40 మంది స్కూటర్లు వేసుకొని వస్తారు, బైక్స్. వాళ్ళు పెట్టుకోవడానికి స్థలం మీరు ప్రొవైడ్ చేయగలగాలి. ఇలా పర్ఫెక్ట్గా ప్లాన్ అనేది ఉండాలండి. ఒకవేళ మీరు అన్ని రకాలుగా బాగా పెట్టి స్థలం అనేది ప్రొవైడ్ చేయకపోతే కస్టమర్స్ వచ్చి నిలబడలేకపోయినప్పుడు ఏం చేస్తారు, ఈడ ప్లేస్ లేదు, మనకు పార్కింగ్ ప్లేస్ లేదు కాబట్టి ఇంకో చోటుకు పోదాం అనుకుంటారు. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. అలాగే 8th వన్, మార్కెటింగ్ స్ట్రాటజీ. నువ్వు ఒక షాప్ పెట్టావు, పెట్టుబడి పెట్టావు, పైన ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీరు సమకూర్చుకోగలిగారు, కానీ ప్రమోట్ చేసుకోకపోతే ఎవరికి తెలుస్తుంది? మీరు బాగా అడ్వర్టైజ్ చేసుకోగలగాలి. మీరు సొంత వెబ్సైట్ల ద్వారా కానీ, యూట్యూబ్ ఛానల్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా కానీ, ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ, లోకల్లో ఉన్నటువంటి సోషల్ ఛానల్స్ ద్వారా కానీ, కేబుల్ కనెక్షన్ ద్వారా కానీ, ఎలాగైనా కానీ మీ బిజినెస్ అనేది ఈరోజు ప్రమోట్ చేసుకోగలిగితేనే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. చాలామంది అక్కడ కూడా తప్పటడుగు వేసి ప్రమోషన్స్ చేసుకోకుండా లక్షలు పెట్టుబడులు పెట్టి స్ట్రక్ అయిపోయి ఉంటారు. బిజినెస్కి 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు పెడతారు, ఒక 5,000 10,000 20,000 పెట్టి ప్రమోషన్స్ చేయించుకోరు. దానివల్ల కూడా చాలామంది అప్ అండ్ డౌన్స్ ఫేస్ చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. 9th వన్, మీరు ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అవ్వాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ 100కి 90 మంది సక్సెస్ కాలేకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీరు ప్రోడక్ట్ నాణ్యంగా తీసుకురాకపోవడం, నాణ్యత లోపించడం వల్ల బిజినెస్ జరగదు. మార్కెటింగ్ ప్రమోషన్స్ చేసుకోలేకపోయినా బిజినెస్ జరగదు. మీరు చేస్తున్న వృత్తి పైన ఫస్ట్ మీకు ప్యాషన్ లేకపోయినా కూడా ఆ బిజినెస్ ఏదో ఎదగలేం. చేస్తూ ఉంటాం బిజినెస్, ఎన్నేళ్ళైనా 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా చేస్తూ ఉంటాం. నేనేమంటానంటే మీకు ప్యాషన్ ఏ దాంట్లో ఉంటే ఆ బిజినెస్ స్టార్ట్ చేయండి. లేదు అంటే బిజినెస్ అట్లే అటు ఇటు కాకుండా రన్ అవుతూ ఉంటుంది, ఎదుగు బొదుగు లేకుండా ఉంటుంది అంటారు కదా, అలా ఉంటాం. స్టెప్ బై స్టెప్ ఎదగడానికి ఎప్పుడు కూడా అప్డేట్ అవుతూనే ఉండాలి. నేను ఇది నా వల్ల కాదు అనుకోండి, నేను ఏం చేయగలుగుతా? నీకు ఏ బిజినెస్ అయినా ఏ వర్క్ అయినా ఫస్ట్ నీకు సాటిస్ఫాక్షన్గా అనిపించిన తర్వాతే నువ్వు అది స్టార్ట్ చేయి.
డబ్బులు సంపాదించాలని ఏదో ఒక బిజినెస్ పెడితే ఎప్పటికీ సక్సెస్ అవ్వమండి. డబ్బులు సంపాదించాలి. ఎలా సంపాదించాలి? ఫస్ట్ నీ నైపుణ్యం ఏంటి, నీ ప్యాషన్ ఏంటి, నీ హాబీ ఏంటి. ఒక వర్క్ పైన నువ్వు రోజుకు 18 గంటలు వర్క్ చేయాలన్నా నువ్వు అలసిపోకుండా ఇష్టంగా పని చేయగలగాలి. ఆ బిజినెస్ అయితేనే నువ్వు సక్సెస్ అవుతావు. 10వ విషయం చెప్తున్నాను. నేను ఇంతలా మీకు చెప్పడానికి కారణం ఏంటంటే నేను కూడా 20 సంవత్సరాలుగా రకరకాల బిజినెస్లు చేస్తూ వచ్చా. నాకు అర్థమైంది ఏంటంటే నేను ఏ బిజినెస్ అయితే ప్యాషన్గా చేస్తున్నానో అందులో మాత్రమే సక్సెస్ అవుతున్నా. డబ్బుల కోసం బిజినెస్ చేస్తే సక్సెస్ అవ్వలేం. ప్యాషన్తో నీ నైపుణ్యంతో నువ్వు కనుక బిజినెస్ చేస్తే సక్సెస్ అవుతావు. ఈరోజు నీ స్కిల్ను ఉపయోగించి ఇంట్లో ఉంటూనే లక్షలు సంపాదించే ఆపర్చునిటీస్ ఎన్నో ఉన్నాయి. అవన్నీ చేతి రావట్లేదు. నేను నా ఛానల్లో ఒక 200 బిజినెస్ ఐడియాస్ చెప్పా. లాస్ట్కు నేను ప్లాస్టిక్ కవర్లు బంద్ చేశారు కాబట్టి న్యూస్ పేపర్తో పేపర్ కవర్స్ చేసి ఫ్యాన్సీ స్టోర్లలో అలాగే మెడికల్ స్టోర్లలో ఇలా ఇచ్చి మీరు మార్కెటింగ్ చేసుకొని నెలకు 5-6 వేలు ఎర్న్ చేసుకోవచ్చు అని నేను ఒక వీడియో చేస్తే వీడియోలో 1,50,000 మంది చూశారు. కానీ అక్క నువ్వు చెప్పావు, మేము చేసాము, అవి ఎవరు కొనేవాళ్ళు లేరు, మార్కెటింగ్ చేసుకోలేకున్నారు. ఆఫ్టర్ ఆల్ అవి ఎంతండి? 2,000, 3,000, 4,000 రూపాయలు మార్కెటింగ్ చేసుకొని చేత రానప్పుడు ఈజీగా లక్షలు పెట్టుబడి పెట్టేసి రాత్రి ఆలోచించి బిజినెస్ స్టార్ట్ చేసి తర్వాత లాస్ వచ్చి ఎంతో మంది సఫర్ అవుతున్నారు. అందుకోసమే నేను మీ అందరికీ తెలియజేయాలనే ఒక వెబినార్ కూడా క్రియేట్ చేస్తున్నాను. త్వరలోనే మీ ముందుకు వెబినార్తో వస్తాను. నా ఇంటెన్షన్, నా ఆలోచన ఏంటంటే ఎవరో కూడా ఒక మధ్యతరగతి ఇల్లాలు ఆర్థిక ఇబ్బందులను ఫేస్ చేయకూడదు అన్నదే నా లక్ష్యం. త్వరలోనే మీ ముందుకు ప్రతి హౌస్ వైఫ్, ప్రతి గృహిణి ఇంట్లో ఉంటూనే వాళ్ళ స్కిల్ను ఉపయోగించి 0 ఇన్వెస్ట్మెంట్తోనే నెలకు కనీసం వేలల్లో సంపాదించుకునే మార్గాలు మీకు తెలియజేయాలన్న ఉద్దేశంతోనే నేను మీ ముందుకు వస్తున్నాను. చాలా మందికి ఏదో చెయ్యాలి, జీవితంలో సాధించాలని ఉంటుంది. ఏం చెయ్యాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా చేస్తే మనకు డబ్బులు వస్తుంది అనే చిన్న విషయాలు తెలుసుకునే దాంట్లో ఎక్కడో స్ట్రక్ అయిపోయి ఉంటారు. కాబట్టి ఆ స్ట్రక్ అయిన వాళ్ళందరూ కూడా బయటపడి మంచిగా ఎదగాలి, డబ్బులు సంపాదించుకోవాలి, ఫ్యామిలీలు అన్నీ కూడా ఆర్థికంగా ఎదగాలి, ప్రతి కుటుంబము కూడా ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి రావాలని కోరుకుంటున్నానండి. దానికోసమే నేను చాలా రోజుల నుంచి నేను బ్యాక్ వర్క్ చేస్తున్నాను. మీ అందరికీ ఉపయోగపడే కంటెంట్ మీకు అందించాలన్న ఉద్దేశంతో ఎవరైనా మీలో బిజినెస్ చేస్తున్న వాళ్ళు కానీ చేయాలనుకుంటున్న వాళ్ళు కానీ ఈరోజు నేను చెప్పిన 10 టిప్స్ మీరు ఫాలో అవ్వండి. అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే మీరు కూడా ఇలాంటి సమస్యలు ఫేస్ చేస్తున్నట్లయితే 9989128537 నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.